మరో బ్రేకింగ్ న్యూస్. కృష్ణా పుష్కరాల పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. విజయవాడ వన్ టౌన్ని గాంధీ మహిళా కాలేజీ సమీపంలో పుష్కర పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలకు రంగులు వేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయాడు. ఇక పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజారమేష్ అడిగి తెలుసుకుందాం. రాజారమేష్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? అధికారులు ఏమైనా స్పందించారా? ఎక్స్గ్రేషియా విషయాలేంటి? నరేష్, కృష్ణా పుష్కరాలకు సంబంధించి కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుడు కాకి భాగ్యరావు దాదాపుగా గత 4-5 రోజుల నుంచి కూడా ఏదైతే వన్ టౌన్ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ స్తంభాలకు అందంగా రంగులు వేసే పనిలో ఉన్నాడు. ఇతని కాంట్రాక్టర్ కూడా ఇతన్ని దాదాపు 5-6 రోజుల నుంచి కూడా ఈ పనుల్లో నియమించడం జరిగింది. అయితే ఈ రోజు వన్ టౌన్ సమీపంలోని గాంధీ మహిళా కళాశాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలకు రంగులు వేస్తుండగా ఒక్కసారిగా ఆ విద్యుత్ స్తంభంలోకి విద్యుత్ ప్రసరించింది. దాంతో ఒక్కసారిగా షాక్ గురై చాలా దూరంగా పడిపోయాడు. పడిపోయిన భాగ్యరావుని వెంటనే జీప్ లో తీసుకునే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే అప్పటికి వైద్యులు అతను చనిపోయినట్టుగా ధృవీకరించడం జరిగింది. భాగ్యరావు కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతను గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వ్యక్తిగా భాగ్యరాజును కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ పొరపాటున అంటే ప్రమాదవశాత్తు కరెంటు ప్రసరించడం వల్ల ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. భాగ్యరాజు కుటుంబంతో సభ్యులతోటి అధికారులు కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ రాజారమేష్.